వెల్కమ్ టు మీటింగ్ సినిమా ఎపిసోడ్. ఏదైతే 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు బంద్కు పిలిపించారో 42% మేర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇప్పుడు చాలా మంది రెడ్డి వర్గం కూడా ఈ రోజు కోర్టుకు వెళ్ళడం వల్ల ఈ రోజు ఎక్కడ సస్పెన్షన్ పెట్టింది. మొత్తానికి బీసీ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18వ తారీఖు పిలుపునియడంతో ఇక్కడ మనకు స్థానికంగా నారమణి నరేష్ యాదవ్ గారు ఉన్నారు, బీసీ నాయకులు. వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను మీరు ఎట్లా చూస్తారు? మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి బీసీ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా అందరూ బంద్లో పాల్గొనాలనేటువంటి సంకేతాన్ని తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అయితే ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో ఖచ్చితంగా వాటికి కోర్టులో శిక్షలు పడతాయి. ప్రజా జీవితంలో కూడా ప్రజా సమాజంలో కూడా వాళ్ళకు మరి వ్యతిరేక వర్గం అనేటువంటిది తయారు కావడం జరుగుతోంది. వాళ్ళు ఈ ఎన్నికల్లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళు రేపు ఎక్కడ వార్డు మెంబర్ కూడా పోటీ చేసినా కూడా ఆ యొక్క సమాజాన్ని మేము మరి తరిమి కొడతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒక తెలంగాణ ఉద్యమం చూసినాం, ఉభేతన తెలంగాణ సకల జనుల సమ్మెతోని సబ్బండ వర్గాలు కూడా ఈ రోజు మద్దతు రాష్ట్రం సాధించుకున్న క్రమంలో ఒక బీసీ ఉద్యమం కూడా మొదలవుతుంది. అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీ 42% మీద ఎక్కడ నిలబడలేక పోరాటం, అంటే బీసీలకు న్యాయం జరగలేకపోయింది. రేపు ఈ ఉద్యమం ఎట్లా ఉండదు? ఇది తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే జరిగిందో, పిలియన్ మార్చి కానీ, సాగరహారం కానీ, సకల జనుల సమ్మె కానీ, వంట వార్పు కానీ, ఏ రకంగా తెలంగాణ ఉద్యమంలో ఏవైతే మూమెంట్స్ తీసుకోవడం జరిగిందో అవే మూమెంట్స్ కూడా బీసీ ఉద్యమంలో తీసుకొని బీసీ ప్రజలు రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఒక బీసీ రోడ్డు మీదకి వస్తే దాదాపు 40 లక్షల మంది జనాభా అనేటువంటిది రోడ్డు మీదకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారా? మీ మీద సస్పెన్షన్ కూడా వెయిట్ వేయబడింది, ఎట్లా చూస్తారు మీరు? మేము ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా మీద సస్పెన్షన్ వేశారనేటువంటి వార్త నాకు ఇప్పుడే వేరే మీడియా మిత్రుల ద్వారా తెలిసింది. సస్పెన్షన్ వేటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో కావాలి. అది డిసిసి స్థాయిలో కానీ, ఎంసీసీ స్థాయిలో కానీ, పిసిసి స్థాయిలో కానీ, ఏఐసి స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వ్యక్తి మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజెంట్గా ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వివరణ తీసుకున్న తర్వాత ఆ యొక్క వివరణను మరి క్రమశిక్షణ కమిటీకి పంపుతారు. క్రమశిక్షణ కమిటీ అక్కడ ఉన్నటువంటి పిసిసి లెవెల్ కానీ, డిసిసి లెవెల్ చర్చలు జరిపి వేటు వేయడం అనేటువంటి జరుగుతుంది. మనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు వారు ఏ విషయం మీద షోకాజ్ నోటీస్ ఇస్తారో దాని మీద మనము మాట్లాడటం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బలంగా బీసీ నినాదం కానీ, బీసీ ఉద్యమం కానీ లేస్తున్న క్రమంలో ఒక బీసీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటున్నారు. అంటే ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఈ 2.5 సంవత్సరాలుగా బీసీ ఉద్యమంలో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం మేము. ఇంకొకటి ఏంది అని అంటే, ఇక్కడ బీసీలు ముందుకు ఎదిగితే కొంతమంది మరి అగ్రకులాల వాళ్ళు బీసీలు ఆధిపత్యం అనేటువంటిది పెరిగితే మన యొక్క పరిస్థితి విషమంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఒక కోణంలో కూడా చూడొచ్చు. మా మీద సస్పెన్షన్ వేస్తున్నామని చెప్పిన ఒక 2-3 గంటల్లోనే మరి 3 పిల్లల నిబంధన అనేటువంటి ఎత్తేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈ నిబంధన ఎత్తేయడం వల్ల డాక్టర్ నారమణి నరేష్ యాదవ్ కూడా జడ్పీటీసీకో, ఎంపీపీకో లేకపోతే జడ్పీ చైర్మన్కో పోటీకి వస్తాడనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితమైనటువంటి కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సస్పెన్షన్ వేటు వేయడం అనేటువంటిది మరి షోకాజ్ ఇవ్వలేదు కాబట్టి దానిపైన నేను షోకాజ్ ఇచ్చిన తర్వాత స్పందిస్తా. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఇట్లాంటివన్నిటిని కూడా తిప్పికొడతాం. బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఐక్యమత్యం చేస్తాం. రేపు జరగబోయేటువంటి రాష్ట్ర బంద్ను కూడా మరి విజయవంతం చేయాల్సినటువంటి అవసరం బీసీ ప్రజలపైన ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. సస్పెండ్ చేస్తారు కదా మిమ్మల్ని, ఇంకా మీరు కంట్రోల్ చేసుకుని మీడియా ముందుకు వచ్చారు. ఓకే, ఏంటంటే మీరు ఈ సస్పెండ్ నుంచి రేపు ప్రజల్లోకి ఎట్లా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు అంటే బలంగా ఇప్పుడు నాయకత్వానికి కానీ, పార్టీ ఆఫీస్ కానీ, పార్టీ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? నేను రాష్ట్ర స్థాయిలో ఈ పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా నిన్న సాయంత్రం కూడా మరి ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకు అందుబాటులోకి రాలేకపోయింది. మార్నింగ్ నేను మాట్లాడాను. ఖచ్చితంగా దీని మీద ఈరోజు జూబ్లీ హిల్స్ నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి రేపు మాకు టైం ఇచ్చారు. ఖచ్చితంగా దీని మీద నేను పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు షోకాజ్ ఇచ్చిన తర్వాత, రిప్లై ఇచ్చిన తర్వాత మన మీద అప్పుడు వాళ్ళు సస్పెండ్ ఆర్డర్ అనేటువంటి మన చేతికి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఈ యొక్క ప్రశ్న వేస్తే, ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్న వేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు. ఈ మధ్యనే మీరు ఒక సంచలనమైన వార్త కూడా చెప్పుకొచ్చారు. జూబ్లీ హిల్స్ లో నేను నామినేషన్ వేయబోతున్నాను, అక్కడ బరిలో దిగబోతున్నాను, ఒక బీసీ నాయకుడుగా బలంగా మీరు చెప్పుకొచ్చారు. ఎందుకు ఇదంతా చూస్తూ మిమ్మల్ని కావాలని పని కట్టుకొని చేశారంటే మీరు ఏం చెప్తారు?
ఇది ఖచ్చితంగా రాజకీయాలలో ఇవన్నీ సాధారణమే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నుంచి నేను వెనక్కి రావడానికి బలమైనటువంటి కారణం ఉంది. ఇప్పుడు మనం బీసీ ఉద్యమాలు చేస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకునికి మాత్రమే టికెట్ ఇచ్చింది. అది యాదవ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తికి, మా యాదవ బిడ్డకు అక్కడ టికెట్ ఇచ్చింది. సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర యాదవ చైతన్య వేదికని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయనకు మద్దతు ప్రకటిస్తా ఉన్నాను. మనకు కావాల్సింది ఏంది, మనం కొట్లాడుతున్నది ఏంది, బీసీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నాం. అక్కడ పార్టీ అధిష్టానం కూడా నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది. అఖండ మెజార్టీతో గెలిపిస్తాం. రేపు యాదవ్ చైతన్య వేదికగా కాంగ్రెస్ పార్టీగా అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తాం. మా నాయకుని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. డాక్టర్ నారమన్ నరేష్ యాదవ్కి ఇప్పుడు సస్పెండ్ అనేది ఖరారు అయిపోయినట్టుంది. భవిష్యత్తులో మీ అడుగులు ఎట్లా ఉంటాయి? అంటే బలంగా బీసీ ఉద్యమంలో పనిచేస్తారా, లేదన్నా ఇంకేదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీలో మీరు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా పార్టీలోనే ఉన్నాం ప్రస్తుతానికి. పార్టీ ఆ రకమైనటువంటి ఆర్డర్ మనకి ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా బీసీ ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తాం. ఆ సమయానికి మనకి ఏ రాజకీయ పార్టీ అండగా వస్తుందనేటువంటి తర్వాత విషయం. బీసీ ఉద్యమాలే గట్టిగా చేస్తాం. బీసీ ప్రజల్ని చైతన్యపరుస్తాం. మనకి వేరే రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. జనాభా ప్రాతిపదికన, తమాషా ప్రాతిపదికన మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఎమ్మెల్యేలం ఎంపీలం అవుతాం. ఒకరి దగ్గర చేయి జాపి బీఫామ్ అడగాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజు బీసీ సమాజం లేదు కదా. చాలా చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. చివరిగా చెప్పండి, రేపు జరగబోయే ఈ బంద్కి అంటే బీసీ నాయకులకి, బీసీ ప్రజలకి, బీసీ యువతకి మీరు ఏం చెప్తారు? రేపు జరగబోయేటువంటి బంద్కు అన్ని రాజకీయ పార్టీల వారిని కోరడం జరిగింది. బీసీ సంఘాల జేఏసీ అనేటువంటి జాక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాక్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల వారిని కోరడం జరిగింది. విద్యార్థి విభాగం కోఆర్డినేటర్గా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, ఇతరతల అన్ని వ్యాపార సంస్థలు కానీ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చి బంద్ను జయప్రదం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదండి మొత్తానికి బీసీ నాయకుడు బలంగా చెప్తున్నారు. రేపు జరగబోయే బంద్కి, రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి ప్రశాంతంగా అందరూ కూడా బీసీ పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఈ బీసీ సభని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ చెప్పొస్తున్నారు. మొత్తానికి ఇదని చూస్తున్నాను మీటింగ్ న్యూస్ కల్లుకుర్తి.